హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఏపీలో ఎవరైతే పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరి కోసం అయితే ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చానండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఈ వీడియోలో వచ్చేసి మనము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మనము ఎలా అప్లై చేసుకోవాలి, సో ప్రాసెస్ ఏంటి, అండ్ అలాగే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎలాంటి డీటెయిల్స్ మనం ఫిల్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకైతే కంప్లీట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి, నోటిఫికేషన్ లాగా అయితే వస్తూ ఉంటుందండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనము చూసుకున్నట్లయితే కొత్తగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్స్ అయితే ఇంక్రీజ్ చేసి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా అండి. సో వృద్ధులకు, ఒంటరి మహిళలకు వాళ్ళకైతే 4000 రూపీస్ ఇస్తామన్నారు. అండ్ అలాగే మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 6000 ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే 50 ఇయర్స్కే మనకు పెన్షన్ కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా. సో ఒకసారి ప్రాసెస్ అయితే చూసేయండి. సో ఇది వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ అండి, గ్రామ వార్డు సచివాలయం అప్లికేషన్ ఫాము. ఇందులో మనకు డీటెయిల్స్ వచ్చేసి ఆధార్ నంబరు, ఆధార్ కార్డ్ నేము, మనం ఆధార్ కార్డు పైన ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ అయితే మనం పెట్టాల్సి వస్తుంది. తండ్రి పేరు లేకపోతే భర్త పేరు ఇవన్నీ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు మన క్యాస్ట్ ఏంటి, క్యాస్ట్ అయితే మనము మెన్షన్ చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే మన ఏజ్ ఎంత ఉందో ఏజ్ కూడా మెన్షన్ చేయాల్సి వస్తుందండి. అండ్ ఫైనల్గా ఇందులో చూసుకున్నట్లయితే మనకు మన ఎంతవరకు చదువుకున్నాము, సో మన వైవాహిక స్థితి ఏంటి, మన మొబైల్ నంబరు, మన పర్మనెంట్ అడ్రస్, మన ప్రజెంట్ అడ్రస్, ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ పెన్షన్ రకం కూడా మనం ఎంటర్ చేయాలండి. సో మనం వృద్ధుల పెన్షన్ చేస్తున్నామా లేకపోతే వికలాంగులు చేస్తున్నామా, ప్రతి ఒక్క కేటగిరీ వైజ్ ఏ పెన్షన్ అయితే మీరు ఎలిజిబిలిటీ ఉన్నారో సో ఆ పెన్షన్ అయితే మనము అక్కడ టిక్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ కానీ మనము ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అదైతే కంపల్సరీగా దాని ఐడి నెంబర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇంతకుముందు మనకు వాలంటీర్స్ అయితే ఉండేవాళ్ళు. సో ఇప్పుడు మనకు గ్రామ సేవక్ అని వస్తుంది కొత్తగా మనకు. సో వాళ్ళతో అయితే మనకు ఈ పెన్షన్స్ అందజేస్తారండి మోస్ట్లీ మనకి. సో పంచాయతీ పేరు, మన ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. అండ్ అలాగే మనకు రేషన్ కార్డు కూడా ఉండాలి. సో రేషన్ కార్డ్ నెంబర్ కూడా కంపల్సరీగా మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాలి. అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చూసేద్దాము. సో డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు ఆధార్ జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, రైస్ కార్డ్ అంటే మనకు ఏది మన రేషన్ కార్డ్ జిరాక్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే మనకు ఫైనల్గా పెన్షన్ రకాన్ని బట్టి మన దాని ఏదైతే ఐడి ఉంటుంది కదా మనము అదైతే ఫిల్ చేయాలి. అండ్ మనకు ఆధార్ కార్డు యొక్క ఏదైతే హిస్టరీ ఉందో దాని యొక్క జిరాక్స్, అండ్ ఫైనల్గా వచ్చినట్టయితే మనకు 6 మంత్స్ యొక్క కరెంట్ బిల్ కూడా మనము జిరాక్స్ అయితే ఇవ్వాల్సి వస్తుందండి. సో ఇవన్నీ కూడా మనము డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఫిల్ చేయడానికి అయితే ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఫిల్ చేయాలి. సో అప్పుడే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అవుతుందండి. సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ పెన్షన్ ఫామ్. సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. సో లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.